శ్రీశాయ నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః భక్తులారా వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 32 భాగాలుగా చెప్పుకున్నాం. 33వ భాగం ఈరోజు చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షం దారం సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం దిక్తం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. యథా నేవం విదో భేదో యథాత్మ విపర్యయః దేహ యోగ వియోగౌ చ సంస్కృతిర్న నివర్తతే. కంసుడుకి ఆత్మజ్ఞానం కలిగింది. ఆయన అంటున్నాడు, అనుంగు చెల్లెల తస్మాత్ భద్రే స్వతనయాన్ మయా వ్యాపాదితానపి మానుశోచయత సర్వా స్వకృతం విందతే వశః. నీ కుమారులు నాలాగని తమ ప్రాణాలని కోల్పోయినా కూడా నువ్వు శోకించవద్దు. ప్రతి ప్రాణి కూడా తన సుకృత దుష్కృత ఫలాలని విధిగా అనుభవించవలసిందే. అంటే తాను ప్రాణాలని కోల్పోతాడని నిశ్చయించుకున్నాడు. ఇక యావద్ధతోస్మి హంతాస్మిత్యాత్మానం మన్యతే స్వదృక్ తావత్ తదభిమాన్యజ్ఞో బాధ్య బాధకర్తామియాత్ క్షమద్వం మమ దౌరాత్మ్యం సాధవో దీనవత్సల ఇచ్చుత్వా శ్రుముఖ పాదోశాల శ్వశ్రోరథాగ్రహీత్. ఆత్మస్వరూపాన్ని ఎరగనంత వరకు దేహాభిమాన్ని నేను చంపువాడని అని భావిస్తూనే ఉంటాడు. అటువంటి అజ్ఞాని బాధ్య బాధక భావాలని పొందుతూనే ఉంటాడు. అంటే అతడు ఇతరులకు హాని కలిగించుతూనే ఉంటాడు. తాను కూడా దుఃఖానికి లోనవుతూ ఉంటాడు. మీరు పరమ సాధు స్వభావం కలవారు, దీనిలో ఏడ కనికరం చూపేవారు కనుక నా అపచారాలన్నింటినీ మన్నింపుడు అని కంసుడు కన్నీరు కాస్తూ తన చెల్లెలను బావమరిదిని బతిమలాడాడు. కృష్ణార్పణమస్తు. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.